హలో అండి, మీరెప్పుడు రొటీన్గా పాలక్ పన్నీర్ లేదా పన్నీర్ బటర్ మసాలాని ట్రై చేస్తున్నారా? ఈసారి కొత్తగా ఇలా పుదీనా పన్నీర్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ని చూసేయండి. ముందుగా మసాలా కోసం ఒక 4 స్టార్ ఎనైస్లని, అలాగే 2 నుంచి 3 దాల్చిన చెక్కలను, 4 ఇలాచీలు, సగం మసాలా పోక, 5 లవంగాలు. వీటన్నిటిని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా నేను చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని పక్కకు పెట్టి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పన్నీర్ని ఇలా నేను చూపిస్తున్నట్టు ఫైన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. పన్నీర్ని ఇలా లావుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంతగా ఆయిల్ వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పన్నీర్ని ఎక్కువసేపు ఫ్రై చేస్తే రబ్బర్ లాగా అయిపోతుంది. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ పన్నీర్ని సైడ్కి పెట్టుకొని మనం కర్రీ మేకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 లార్జ్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ని తీసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఈ ఆనియన్స్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక నేను చూపిస్తున్న మసాలాని అలాగే జీలకర్రని కూడా వేసి వేయించుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగేంతలోపు మనం పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 5 నుండి 6 వెల్లుల్లి రెమ్మలు, తర్వాత ఒక 7 నుండి 8 జీడిపప్పులు, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకొని ఇప్పుడు కావాలంటే కొన్ని వాటర్ వేసి నేను చూపిస్తున్నట్టుగా చాలా మెత్తటి పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ వేగుతున్నటువంటి ఆనియన్స్లోకి మన పుదీనా పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా వెళ్ళే వరకు బాగా వేయించుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ వేగేంత వరకు ఇది వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్లో నేను 2 స్పూన్ల పెరుగు, అలాగే కొంచెం శనగపిండి, కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కొంచెం కారం తీసుకొని మిక్స్ చేశాను. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొంచెం వాటర్ కూడా వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఏ ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్ అవుతున్న మన పుదీనా పేస్ట్కి మనం చేసుకొని పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇది కాస్త వేగగానే మనకి రుచికి తగినంతగా సాల్ట్, అలాగే కారం, లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 1/2 బౌల్ అన్ని వాటర్ వేస్తున్నాను. ఇక్కడ మీరు నీళ్ళు ఎక్కువ వేసి చాలా పల్చగా కానీ అలా అని చాలా చిక్కగా కానీ చేసుకోవద్దండి, కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఈ గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యాక లాస్ట్లో కాస్త కసూరి మేతి కూడా తీసుకొని కొంచెం సేపు ఉడికించండి. ఫైనల్గా మనం ముందుగానే సైడ్కి పెట్టుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసి ఒక్కసారి అలా కలిపేసుకుందాం. పన్నీర్ని ఎక్కువసేపు కుక్ చేస్తే అవి చాలా హార్డ్గా అయిపోతాయండి. అందుకని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం పన్నీర్ని కుక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఫైనల్ టచ్గా కాస్త కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. అంతేనండి, మన వేడి వేడి పుదీనా పన్నీర్ రెడీ. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ ఇంటి వంటలు.